యా ఇది జీరోదా పేజ్. మనం ఇక్కడ నుంచి కన్సోల్కి ఎలా వెళ్ళాలంటే ప్రొఫైల్ మీద క్లిక్ చేసి కన్సోల్ అనే పేజ్ క్లిక్ చేసి సో ఇక్కడ మనం ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జాన్ టు ఫిబ్రవరి చూస్తా, అక్కడైతే ఎక్కువ ట్రేడ్స్ చేశాను కాబట్టి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. జాన్ టు ఫిబ్రవరి, యా. సో ఇది నా జాన్ టు ఫిబ్రవరి ట్రేడ్స్. సో ఎంత 5000 ఎంత ప్రాఫిట్ వచ్చింది. సో దీన్ని మనం సమరైజ్ చేద్దామట. లైక్ చూడండి, అంబుజా, బీడిఎల్, బిఎంఎల్ ఇవన్నీ నేను చేసిన స్టాక్స్. సో దీనికి మనం ట్యాగ్స్ ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ మన 3 బటన్స్ కనబడుతున్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే వ్యూ, బ్రేక్ డౌన్ ఆర్ ట్యాగ్స్. సో ఇది క్లిక్ చేస్తే క్రియేట్ అండ్ అప్లై ట్యాగ్స్. ఇది క్రియేట్ చేస్తే ట్యాగ్ పేరేంటి చెప్పాను కదా, రిజల్ట్స్. అంబుజా సక్సెస్ అయింది కాబట్టి సక్సెస్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే దాని రీజన్స్ రాస్తామన్నమాట. ఎందుకు డిస్క్రిప్షన్ లైక్ బ్రాట్ అండ్ సోల్డ్ ఎట్ డీసెంట్ లెవెల్స్ ఎక్సెట్రా. సేవ్. సో ఇక్కడ కూడా సేవ్ చేయాలి ఫ్రెండ్స్. ట్యాగ్ సేవ్ చేశారు, ఇప్పుడు అప్లై చేయాలి. సో దీన్ని కూడా సేవ్ చేయాలి. సో ఇలా మనకి ఇక్కడ అంబుజా ట్యాగ్స్ వచ్చేసింది. అలాగే బీడిఎల్. బీడిఎల్ ఏంటి, లాస్. ఎందుకు లాస్ వచ్చిందంటే నేను త్వరగా క్లోజ్ చేశాను, బికాస్ రిజల్ట్స్ డిసప్పాయింటెడ్. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ చేశారు రిజల్ట్ సక్సెస్, కానీ ఇది కాదు మనకి, ఇది ఇట్ బిలాంగ్స్ టు డిఫరెంట్ సెక్టర్. సో వేరే ట్యాగ్. సో ఇది రెడ్ కలర్లో పెడదాం, ఫెయిల్యూర్ కాబట్టి. సో రిజల్ట్స్ ఫెయిల్యూర్, రిజల్ట్స్ ఫెయిల్ అయ్యాయి, రిజల్ట్స్ ఫెయిల్డ్. సో ఎందుకు రిజల్ట్స్ ఫెయిల్ అయ్యాయి, డిసప్పాయింటెడ్ రిజల్ట్స్. క్లోజ్ డ్యూ టు, ఎందుకు క్లోజ్ అయ్యాయి, డిసప్పాయింటెడ్ రిజల్ట్స్. ఫైన్. సో ఇక్కడ మళ్ళీ సేవ్ చేద్దాం. సో అలా మీరు ఇక్కడ ఇలా అన్నిటికీ మనం ట్యాగ్ ఇచ్చినట్లయితే సో దట్ మనకి ఈజీగా సమరీ మేనర్లో రిప్రజెంట్ చేయొచ్చు అన్నమాట. బిఎంఎల్ ఎందుకు క్లోజ్ చేశారు, రిజల్ట్ మిస్టేక్, మన మిస్టేకే కాబట్టి. సో న్యూ ట్యాగ్, మన మిస్టేక్ కూడా రెడ్, రిజల్ట్స్ మిస్టేక్. ఎందుకు అంటే భయంతో త్వరగా అమ్మేశాం, కానీ రిజల్ట్స్ బాగున్నాయి. సో మన మిస్టేక్ అది. డిపెండ్స్ ఆన్ ఇంటర్ప్రిటేషన్ అంతే. ఇది నా ఇంటర్ప్రిటేషన్తో నేను రాసుకుంటున్నాను. సో అలా మీరు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, భారత్ ఫోర్జ్ రిజల్ట్ ఫెయిల్ అయ్యే. ఆల్రెడీ నేను ఇక్కడ ఇచ్చాను రిజల్ట్ ఫెయిల్. సో సేమ్ దీనికి క్రియేట్ చేయగలం ట్యాగ్. నెక్స్ట్ బ్రిటానియా. బ్రిటానియా ఏంటంటే ప్రైస్ యాక్షన్, ప్రైస్ యాక్షన్ ద్వారా నేను ఎంటర్ అయ్యా. బట్ న్యూట్రల్, నేను న్యూట్రల్తో అమ్మేశాను కాబట్టి ప్రైస్ యాక్షన్ న్యూట్రల్తో అమ్మేశాను. సో కొత్త ట్యాగ్. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన రిజల్ట్స్. సో ఇప్పుడు ప్రైస్ యాక్షన్ ట్యాగ్ క్రియేట్ చేద్దాం. న్యూట్రల్ కాబట్టి బ్లూ న్యూట్రల్ ఇచ్చేద్దాం. సో ఏంటి, బాట్ ఎట్ గుడ్ ప్రైస్ బట్ సోల్డ్ ఎర్లీ. సంథింగ్ ఏదో రీజన్తో నేను గమ్మున అమ్మేశాను. సేవ్. నెక్స్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్. కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా రిజల్ట్స్ సక్సెస్ అయ్యాయి నాకు. సో రిజల్ట్ సక్సెస్ ఆల్రెడీ ఇక్కడ రాసాం, రిజల్ట్ సక్సెస్ అనే ట్యాగ్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. సో దీనికి లింక్ చేస్తే సరిపోద్ది. సేవ్. అండ్ నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్. డాక్టర్ రెడ్డిస్ న్యూస్, కానీ భయపడ్డా. సో న్యూస్ మిస్టేక్, న్యూస్ మిస్టేక్ ఆల్రెడీ క్రియేట్ చేయలేక ట్యాగ్ క్రియేట్ చేయాలి. లాస్. ఎందుకు అంటే ల్యాక్ ఆఫ్ పేషెన్స్, నాట్ వెయిటెడ్ విత్ పేషెన్స్, అందుకనే మిస్టేక్ అయింది. సో సేవ్. ఫైన్. సో ఇలా మనం ట్యాగింగ్ క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ ట్యాగింగ్ క్రియేట్ చేసిన తర్వాత, కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫ్రెండ్స్, బికాస్ ఇది బేటా వెర్షన్ కాబట్టి. ఇక్కడ మీరు చూసిన ట్యాగింగ్ ఇన్ ప్రాసెస్ కుడ్ టేక్ ఏ ఫ్యూ మినిట్స్. సో దీనికి టైం తీసుకుంటుంది. దీని తర్వాత ఏంటంటే మనం ఇలా ట్యాగ్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాగ్స్ అనేది చూడొచ్చు. పోర్ట్ఫోలియోలో ట్యాగ్స్ అనే సింబల్ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ట్యాగ్స్, ఇక్కడ మన ఏ డేట్కి, జనవరి టు ఫిబ్రవరి పెట్టాం ట్యాగ్స్. సో జాన్ 1 టు ఫిబ్రవరి 28. సో ఇక్కడ మనం లోడ్ చేస్తే ఇట్ టేక్స్ టైం. అయితే స్టార్ట్ బై ట్యాగింగ్. ఫైన్, నాకు తెలిసి టైం తీసుకుంటుంది. సో నేను మీకు ఫస్ట్ చూపించినట్లయితే సేమ్ ఇదే ప్రాసెస్. ట్యాగింగ్, న్యూస్ మిస్టేక్. ట్యాగ్స్, నో ట్యాగింగ్, డిసెంబర్ 2. ఫైన్, సారీ, జాన్ 1 కదా, జాన్ 1. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సారీ నేను తప్పు చేశాను, జాన్ టు ఫిబ్రవరి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను యాజ్ ఆన్ ద ట్యాగ్ చేశాను కాబట్టి అక్కడ మీరు చూసినట్టయితే రిజల్ట్ సక్సెస్ అయితే 8 ట్రేడ్స్ చేశాను.
8 ట్రేడ్స్ అంటే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఎలా అంటే సపోజ్ నేను ఇదేంటిది రిజల్ట్ సక్సెస్, ఇక్కడ మీరు చూడొచ్చు ఏం ట్రేడ్స్ చేశాను, వ్యూ ట్రేడ్స్. అంబుజా సిమెంట్స్, లైక్ అంబుజా సిమెంట్స్ నేను 100 రూపీస్ దగ్గర కొందాం అని ఆర్డర్ పెట్టా 100 షేర్స్. జీరోతో ఏం చేసింది, లైక్ అప్పుడు ఒక ఆర్డర్ ఉంది 50 దగ్గర ఒక ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది, 25 దగ్గర ఒక ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది, 25 దగ్గర ఒక ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది. సో దాన్ని టోటల్ 3 ట్రేడ్స్ అంటారు అనమాట. సో అలా, సో ఇది ఇర్రిలెవెంట్ మనకి. సో నా ప్రాఫిట్ వచ్చి 845 వచ్చింది. రిజల్ట్ ఫెయిల్ అయితే 397 కోల్పోయా, రిజల్ట్ మిస్టేక్ వల్ల 634 కోల్పోయా. సో అక్కడ మనం ఏదైతే రాసామో, ఇక్కడ మన ఎంట్రీ ఏదైతే ఇచ్చామో దాన్ని మనకు సమరీ అనమాట. ఇది మోస్ట్ ట్రేడెడ్, రిజల్ట్ ఫెయిల్యూర్ ద్వారా, అంటే యాజ్ ఆఫ్ నేను ఎంటర్ చేసిన ట్రేడ్స్ ఇది, మోస్ట్ సక్సెస్ ఇది, లీస్ట్ ప్రాఫిటబుల్ ఇది. సో దీని ద్వారా మనం ఎలా అంటే ఇది ఒక సార్ట్ ఆఫ్ ఫ్యూచర్. ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన మిస్టేక్స్ నేర్చుకుంటాం. సో దీని ద్వారా మనం ఎప్పుడైతే అట్ ద డే ఎండ్ ఒకసారి మనం ఇది లోడ్ చేసామో ఇక్కడ మనకు అర్థమవుతుంది, ఓహో దీని ద్వారా నేను ఎక్కువ ట్రేడ్స్ చేశాను బట్ నాకు ప్రాఫిటబుల్ వచ్చింది మాత్రం వేరే ద్వారా. అంటే రీజన్స్ ఫెయిల్, లైక్ రిజల్ట్స్ ద్వారా నేను ఎక్కువ ట్రేడ్ చేశాను, అది ఫెయిల్ అయిపోయాయి, కానీ నాకు ప్రాఫిట్ వచ్చింది మాత్రం సక్సెస్ ద్వారా. సో దీని ద్వారా మనం ఏం చేయాలంటే ఏదైతే ఫెయిల్యూర్ అయిపోయో అవి తగ్గించాలి ట్రేడ్స్, అండ్ ఏవైతే సక్సెస్ అవుతున్నాయో అది పెంచుకోవాలి. ఇక్కడ ఫెయిల్యూర్స్ ఎందుకు అవుతున్నాయని రీజన్స్ ఆల్రెడీ మనం ఇక్కడ ఇచ్చాం. రీజన్స్ ఫెయిల్యూర్ ఎందుకు, క్లోజ్ డ్యూ టు డిసప్పాయింట్ రిజల్ట్స్. సో డిసప్పాయింట్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి క్లోజ్ చేసాం. సో ఇది మన చేతిలో లేదు, బట్ మిస్టేక్స్ అనేది మన చేతిలో ఉన్నాయి. ఎందుకు మిస్టేక్ చేసాం అంటే ఫియర్ యాజ్ బాట్ ఇట్ హెడ్ బట్ గుడ్ రిజల్ట్స్ వస్తే తర్వాత పెరిగాయి కానీ మనమే కంగారు పడి అమ్మేసాం. సో దీని ద్వారా మనం మిస్టేక్స్ అనాలిసిస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఫ్యూచర్ ఈజ్ అనాలిసిస్ ఆఫ్ మిస్టేక్స్. అదే నితిన్ కామత్ కూడా చెప్తారు, ఫౌండర్ ఆఫ్ జీరోదా. ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే స్మార్ట్ వే ఏంటంటే ఈ ఫ్యూచర్ అనేది వి కెన్ లర్న్ ఏంటంటే మనకి ఏదైతే ఫేవర్గా లేదో ట్రేడ్స్ దాని నుంచి మనం నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం రీజన్స్ కూడా మనం నోట్ చేసుకోవచ్చు అండ్ ఈ రీజన్స్ని రివ్యూ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా మనం రివ్యూ చేసుకుంటున్నాం, ఎంత సక్సెస్ అయింది, ఎంత లాస్ అయింది సేమ్. సో ఇలా మనకి ఈ ఫ్యూచర్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం ఈ ఫ్యూచర్ మనం హోల్డింగ్స్ కూడా రాసుకోవచ్చు. లైక్ నేను న్యూ ఇండియా ఇన్సూరెన్స్ హోల్డ్ చేస్తున్నా, దీనికి ఇక్కడ మనం వ్యూ బ్రేక్ డౌన్ చూస్తే ఇక్కడ మనం దీన్ని ట్యాగ్ చేయొచ్చు ఎందుకు ఎంటర్ అయ్యామని. అంటే నాట్ ఓన్లీ ద పాస్ట్ ఈవెంట్స్ ఏవైతే జరిగిపోయినా దానికే కాకుండా కరెంట్ హోల్డింగ్స్ కూడా మనం ట్యాగ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ఫ్యూచర్ ట్యాగ్ చేసుకోవచ్చు అన్నమాట. సారీ ఇది ఎర్రర్ ఉంది. సో బట్ సేమ్ ఫ్యూచర్ ట్రాక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా మనం మన లాసెస్ అయితే తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. సో హోప్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. యాజ్ నేను చెప్పాను కదా ఇది బీటా వెర్షన్లో ఉంది, సో ఇది స్టార్టింగ్ స్టేజ్. సో ఇంకా చాలా బేస్డ్ ఆన్ డౌట్స్, బేస్డ్ ఆన్ క్లారిఫికేషన్స్ వాళ్ళు ఇంకా మోడిఫై చేస్తారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.